మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు, నీవు నీతోనూ భగవంతునితోనూ నిజాయితీగా ఉండు. నీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకో. నీవు లోపల ఏదైతే కావో బయటకు అలా కనిపించకు. పూర్తిగా నిజాయితీగా ఉండు. అనంతమైన నిజాయితీయే భగవంతుడు. నీవు పవిత్రమైన వాడివిగా నటించకు. ఎందుకంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. కాబట్టి భగవంతుణ్ణి మోసం చేయలేం. అందుచేత నీవు ఏది కావో అలా ఎందుకు నటిస్తావు? నీ నుండి విధేయత అనే కానుకను తప్ప నేను మరి దేనిని ఆశించను. ఆ కానుకను నాకిచ్చేస్తే నీవు అజ్ఞానము యొక్క బంధనము నుండి విముక్తి పొందుతావు. అజ్ఞానము యొక్క అసలు స్వభావమును అనుభూతి పొంది స్వేచ్ఛను ఖాతరు చేస్తూ దాని గురించే ఆరాటపడు. నీవు నీతోనూ భగవంతునితోనూ నిజాయితీగా ఉండు. నీవు ప్రపంచాన్ని, నీ ఇరుగు పొరుగు వాళ్ళను మోసగించవచ్చు, కానీ సర్వజ్ఞుని జ్ఞానం నుండి నీవెప్పటికీ తప్పించుకోలేవు. దివ్యశాసనం అలా ఉంది అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.